ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ కనెక్ట్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు చిన్ననాటి రోజుల్లోకి ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఈ వీడియో చూడగానే. మేము ఈరోజైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కార్యక్రమం అయితే వచ్చాము. తిరునాళ్ళు జీవితంలో మధురమైన జ్ఞాపకాలను సృష్టించే ఉత్సవాలు. చిన్నప్పుడు సెలవులిస్తే అమ్మ చెయ్యి పట్టుకొని ఈ జాతరలో తిరగటం ఎప్పటికీ మర్చిపోలేము. ఎక్కడ తప్పిపోతామో అని అమ్మ అసలు మనల్ని వదిలిపెట్టేవారే కాదు. జాతరలో రకరకాల షాపులు, మైకుల్లో పాటలు, పెద్ద పెద్ద రంగుల రాట్నాలు, ఇదంతా కళలోని ఒక ప్రపంచంలో ఉండేది. చిన్న మొత్తంలో డబ్బులు తీసుకొని ఏం కొనాలో తెలియక అటు ఇటు పరుగులు తీయడం, ఒక్క రూపాయి దొరికినా కూడా ₹1,00,000 ఆస్తితో సమానమని ఎగరటం. చిన్నప్పుడు తిరునాళ్ళంటే దేవుడి దర్శనం కంటే కూడా ఆటలు, ఫ్రెండ్స్‌తో సరదాలు, రకరకాల వస్తువులు చూడటమే ప్రధానం. కానీ పెద్దయ్యాక మన బాధ్యతలు, ఉద్యోగాలు మన జీవితంలోకి ప్రవేశించాక తిరునాళ్ళ ఉత్సవంకి వెళ్ళినప్పుడు ఒక ఖాళీతనం కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది నాటి ఆనందాన్ని వెతుక్కుంటూ. తిరునాళ్ళంటే ఇంటికి బంధువులు వచ్చేవారు. బుర్ర కథలు, తోలుబొమ్మలాటలు, హరికథలు, జానపద కళాకారులు రాత్రంతా కొనసాగించేవారు. కొన్ని ఊర్లో టెంట్లు వేసి సినిమాలు వేసేవారు. ఇప్పుడు సామూహికంగా కూర్చొని కథలు వినటం కంటే ప్రతి ఒక్కరూ తన ఫోన్లో లేదా వ్యక్తిగత వినోదంలో మునిగిపోతున్నారు. ఉమ్మడి అనుభూతి తగ్గిపోతుంది. ఈ తిరునాళ్ళు చూడగానే నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి. కానీ అప్పుడులా ఇప్పుడు అంత బాధ్యత లేకుండా ఏం కావాలంటే అవి కొనుక్కోలేకపోతున్నాము. ప్రతి రూపాయి కూడా కుటుంబానికి చాలా అవసరం కదా అని ఆలోచిస్తున్నాము. చిన్నప్పుడు ఆ రోజుల్లో రూపాయి దొరికినా కూడా ₹1,00,000లా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా కుటుంబానికి ఎంతో అవసరం అవుతాయి కదా అని అన్నీ తగ్గించేశాము.